ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. సింహరాశి జాతకులారా, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది మీకు రావాల్సిన సంకేతం. ఈ ఏప్రిల్ నెల ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చే స్థాయిలో ఉండబోతున్నాయి. అందుకే మీరు ఈ ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడే తెలుసుకోబోయేది చాలా మందికి తెలియని ఒక గొప్ప రహస్యం. సింహరాశివారు సాధారణంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, లీడర్షిప్ అంటే గుర్తొస్తారు. కానీ ఈ నెలలో పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండబోతున్నాయి. మీ బలమే కొన్ని సందర్భాల్లో మీ బలహీనతగా మారే అవకాశముంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. అందుకే ఈ సమయం మీకు ఒక పరీక్ష కాలంలాంటిది అని చెప్పాలి. ఇది గ్రహాల ప్రభావం అని మీరు గుర్తుంచుకోవాలి. మీరెప్పుడైనా గమనించారా, కొన్ని రోజులు ఎందుకో మన దగ్గరికి సమస్యలే వస్తుంటాయి. ఏ పని చేసినా సరిగా జరగదు. అదే ఈ కాలంలో మీకు కూడా అనుభవం అవుతుంది. కాని ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. వారు ఆ సమస్యలకి భయపడి వెనక్కి తగ్గిపోతారు. కాని సింహరాశివారు అలా చేయకూడదు. మీరు ఫైట్ చేయాలి. ఎందుకంటే ఈ దశ మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చినది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నెలలో మీరు ఎక్కువగా నమ్మిన వ్యక్తుల నుంచే మీకు షాక్ వచ్చే అవకాశముంది. మీరు ఎవరికైనా చాలా దగ్గరగా ఉంటే వాళ్లు మీమీద మంచి భావనతో ఉన్నారో లేదో మీరు గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకోరు. కొందరు బయటికి నవ్వుతూ లోపల మనకు హాని చేయాలని చూస్తారు. మీరు ఈ మధ్య ఎవరిమీద ఎక్కువగా ఆధారపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్లు నిజంగా మీకు తోడుగా ఉన్నారా లేక మీ పరిస్థితిని ఉపయోగించుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసే ఒక తప్పు నమ్మకం మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టే అవకాశముంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సమస్యతో పాటు ఒక పరిష్కారం కూడా వస్తుంది. అదే ఈ నెలలో మీ జీవితంలోకి వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ముఖ్యంగా ఒక స్త్రీ. ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఆమె ఉనికిని మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిది అవుతుంది. ఆమె మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు ధైర్యం ఇస్తుంది, మీరు పడిపోయినప్పుడు లేపుతుంది. చాలామంది ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటారు. కాని నిజానికి మన జీవితంలో సరైన వ్యక్తి రావడం అంటే అది ఒక పెద్ద అదృష్టం. అది వచ్చినప్పుడు గుర్తించగలగడం ఇంకా పెద్ద అదృష్టం. ఈ నెలలో మీ ఖర్చులు కూడా కాస్త కంట్రోల్లో ఉండవు. మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది. కొన్ని ఖర్చులు అవసరమైనవి ఉంటాయి. కాని కొన్ని ఖర్చులు పూర్తిగా అవసరం లేని వాటిమీద కూడా వెళ్లే అవకాశముంది. అందుకే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు మీరు 2 సార్లు ఆలోచించాలి. ప్రత్యేకంగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం. మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి, కానీ మీ సామర్థ్యానికి మించి చేయకండి. లేదంటే తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియోను మీరు ఇక్కడ వరకే చూసి వదిలేయకండి. ఎందుకంటే ముందున్న వీడియోలో నేను మీకు చెప్పబోయే విషయాలు ఇంకా షాకింగ్గా, ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా ఎవరు మీకు ద్రోహం చేయబోతున్నారు, ఎప్పుడు మీ అదృష్టం పూర్తిగా మారబోతోంది అన్నది మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం నమః శివయ్య అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. సింహరాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీకు ముందుగానే జాగ్రత్తగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో జరిగే గ్రహ సంయోగం ఎలా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఏ రోజుల్లో ఏమి జరగబోతుంది, ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నారు. ఈ నెలలో ఆకాశంలో జరిగే గ్రహాల కలయిక సాధారణం కాదు. ఇది చాలా అరుదైన సంయోగం. ఒకవైపు శనిదేవుడు తన కఠిన దృష్టిని మీపై ఉంచుతున్నాడు. మరోవైపు రాహువు మీ మైండ్ను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు కలిస్తే మనిషి నిర్ణయాలు తప్పిపోవడం చాలా కామన్. మీరు సరైనదే అనుకుని తీసుకున్న నిర్ణయం కూడా తర్వాత తప్పు అనిపించే పరిస్థితి వస్తుంది. కాని ఇక్కడ ఒక చిన్న ఆశ కూడా ఉంది. అదే కుజుడు. అంగారకుడు మీకు కొంతవరకు ధైర్యం ఇస్తాడు. మీరు పూర్తిగా కూలిపోకుండా నిలబడే శక్తిని ఇస్తాడు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. కుజుడి శక్తి మీకు ఉపయోగపడాలంటే మీరు కోపాన్ని కంట్రోల్లో పెట్టాలి. లేకపోతే అదే శక్తి మీకు నష్టం కూడా చేయగలదు. ఇప్పుడు ముఖ్యంగా ఈ 4 రోజులు చాలా క్రిటికల్. ఈ రోజుల్లో మీరు చేసే పనులు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు అన్నీ కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. చాలామంది ఈ టైంను లైట్గా తీసుకుని తర్వాత బాధపడతారు. కాని మీరు అలా చేయకూడదు. మీరు ముందుగానే తెలుసుకుని సేఫ్గా ఉండాలి. మొదటి రోజు గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు మీకు మెంటల్గా కాస్త హెవీగా అనిపిస్తుంది. మీరు ఎందుకో తెలియకుండా టెన్షన్ ఫీల్ అవుతారు. చిన్న విషయాలకే ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఈ రోజు ముఖ్యంగా మీరు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మీరు ఆలోచించడానికి టైం తీసుకోవాలి. త్వరపడితే తప్పులు చేసే ఛాన్స్ ఉంది. ఈ రోజు మీ దగ్గరకు ఒక సమాచారం రావచ్చు. అది మొదట మీకు షాక్ ఇచ్చేలా ఉంటుంది. అది ఒక వ్యక్తి గురించి లేదా ఒక పరిస్థితి గురించి కావచ్చు. మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చూసేది, వినేది అంతా నిజం కాకపోవచ్చు. రెండవ రోజు పరిస్థితి ఇంకాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు మీకు ఎవరో ఒకరు దగ్గరవుతారు. వారు మీకు చాలా మంచిగా కనిపిస్తారు. మీకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తారు.
కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఉద్దేశం క్లియర్గా ఉండదు. మీరు ఎవరికైనా పూర్తిగా ఓపెన్ అవ్వడానికి ముందు కొంత టైం తీసుకోవాలి. ఈ రోజు మీరు ఫైనాన్షియల్గా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, కొత్తగా పెట్టుబడి పెట్టడం, లేదా ఏదైనా పెద్ద ఖర్చు చేయడముంటే ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు తీసుకునే ఫైనాన్షియల్ డిసిషన్స్ తర్వాత ఇబ్బందులు తెచ్చే అవకాశముంది. 3వ రోజు మీకు కొంత రిలీఫ్ ఇస్తుంది. ఈ రోజు కుజుడి ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఫీల్ అవుతారు. మీలో ఎనర్జీ పెరుగుతుంది. మీరు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి విషయం. కానీ అదే సమయంలో మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కు పోకూడదు. ఈ రోజు మీకు ఒక అవకాశం రావచ్చు. అది కెరీర్, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో ఉండవచ్చు. మీరు దాన్ని సరిగా ఉపయోగించుకుంటే అది మీకు చాలా మంచిని చేస్తుంది. కాని మీరు అజాగ్రత్తగా ఉంటే అదే అవకాశం మీ చేతిలో నుంచి జారిపోతుంది. కాబట్టి ఫోకస్గా ఉండాలి. 4వ రోజు ఈ మొత్తం చక్రంలో చాలా కీలకమైన రోజు. ఈ రోజు మీకు ఒక పెద్ద నిజం బయటపడే అవకాశముంది. మీరు ఇంతకాలం నమ్మిన ఒక వ్యక్తి గురించి లేదా ఒక పరిస్థితి గురించి అసలు నిజం మీకు తెలుస్తుంది. ఇది మీకు మొదట బాధగా అనిపించవచ్చు. కానీ ఇది మీకు అవసరమైన అవగాహన ఇస్తుంది. ఈ రోజు మీరు ఎమోషనల్గా రియాక్ట్ అయితే మీరు మరింత కష్టాల్లో పడే అవకాశముంది. అందుకే మీరు కూల్గా ఉండాలి. మీరు ఏం చేయాలో ఆలోచించి తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీరు ఒకసారి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. మీరు అందరి నుండి దూరంగా ఉండాలని ఫీల్ అవుతారు. ఇది నార్మల్. ఎందుకంటే మీ మైండ్ చాలా విషయాలను ప్రాసెస్ చేస్తోంది. ఈ సమయంలో మీరు మీలోకి చూడాలి. మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ టైంలో మీరు బయట వాళ్ల మాటలు ఎక్కువగా వినకుండా మీ మనసు చెప్పేది వినడం మంచిది. ఎందుకంటే చాలామంది మీకు సలహాలు ఇస్తారు కానీ అవి మీ పరిస్థితికి సరిపోకపోవచ్చు. మీరు మీ ఇంట్యూషన్ను నమ్మాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీరు చూసే కొన్ని సంకేతాలు చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకి ఒకే విషయం మళ్లీ మళ్లీ జరగడం, ఒకే వ్యక్తి గురించి పదే పదే వినిపించడం, ఇవన్నీ కూడా యూనివర్స్ మీకు ఇచ్చే సూచనలు. మీరు వాటిని లైట్గా తీసుకోకూడదు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా కాస్త కనెక్ట్ అయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. మీరు హనుమాన్ చాలీసా చదవడం, శివుడి నామస్మరణ చేయడం వంటివి చేస్తే మీ మైండ్ కూల్ అవుతుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వస్తారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ 4 రోజులు మీకు పరీక్షలాగా అనిపిస్తాయి. కానీ అదే సమయంలో ఇవే రోజులు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తాయి. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు గెలుస్తారు. మీరు అజాగ్రత్తగా ఉంటే మీరు నష్టపోతారు. సింహరాశి జాతకులారా, ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలా సీరియస్. చాలా మందికి జీవితాన్ని మార్చే రహస్యాలు ఇందులో ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో నమ్మకద్రోహం ఎదురవుతుంది. కానీ ఈ నెలలో అది మీకు చాలా దగ్గరగా, చాలా వ్యక్తిగతంగా తాకే అవకాశముంది. అందుకే మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఎవరో ఒకసారి మీ మనసులోకి తెచ్చుకోండి. అతను కావచ్చు, ఆమె కావచ్చు, మీరు ఎప్పుడు ఇతను నన్ను ఎప్పటికీ మోసం చేయడు అని అనుకునే వ్యక్తి కావచ్చు. కానీ ఏప్రిల్ నెలలో అదే వ్యక్తి మీకు షాక్ ఇవ్వబోతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది వినడానికి కఠినంగా అనిపించినా నిజం. నమ్మకద్రోహం ఎప్పుడూ బయట వాళ్ల నుండి రాదు. అది ఎక్కువగా మనకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ల నుండి వస్తుంది. ఎందుకంటే వాళ్లకి మన బలహీనతలు తెలుసు, మన సీక్రెట్స్ తెలుసు, మన ఎమోషన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసు. అందుకే వాళ్లు చేసిన చిన్న ద్రోహం కూడా మనకు పెద్ద దెబ్బగా అనిపిస్తుంది. ఈ నెలలో మీరు గమనించాల్సిన మొదటి సంకేతం ఏమిటంటే ఆ వ్యక్తి మీతో మాట్లాడే విధానం మారుతుంది. ముందు చాలా కేర్తో, అటెన్షన్తో మాట్లాడేవారు ఇప్పుడు కాస్త దూరంగా, చల్లగా మాట్లాడటం మొదలవుతుంది. మీరు అడిగితే బిజీగా ఉన్నాను అని చెబుతారు. కానీ అదే సమయంలో వాళ్లు ఇంకొంతమందితో టైం స్పెండ్ చేస్తుంటారు. రెండవ సంకేతం, మీరు ఏదైనా సంతోషకరమైన విషయం షేర్ చేస్తే వాళ్ల ముఖంలో నిజమైన ఆనందం కనిపించదు. వాళ్లు బయటకి నవ్వుతారు కానీ లోపల వాళ్లకి అసహనం ఉంటుంది. మీరు గమనిస్తే చిన్న చిన్న మాటల్లోనే ఈ విషయం బయటపడుతుంది. ఇది చాలా క్లియర్ సిగ్నల్. మూడవ సంకేతం, మీరు చేసిన చిన్న తప్పును కూడా వాళ్లు పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తారు. ముందు మీరు చేసిన తప్పులను ఇగ్నోర్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని మీపై నెగటివ్గా మాట్లాడటం మొదలు పెడతారు. ఇది వాళ్ల మనసులో మార్పు వచ్చినట్టు చూపిస్తుంది. నాలుగవ సంకేతం, మీ గురించి ఇతరులకి చెప్పడం, మీ పర్సనల్ విషయాలను బయటపెట్టడం. ఇది చాలా డేంజరస్ సిగ్నల్. ఎందుకంటే ఒకసారి మీ సీక్రెట్స్ బయటికి వెళ్తే అది మీకు పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఈ విషయం గమనించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీకు నేరుగా హాని చేయకపోవచ్చు. కానీ మీ వెనుక మీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా స్మార్ట్గా జరుగుతుంది. మీరు నేరుగా పట్టుకోలేరు, కానీ ఫలితమాత్రం మీకు నష్టం. ఇప్పుడు మీరు ఎలా గుర్తించాలి అంటే మీరు ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీకు ఎలా ఫీలవుతుందో గమనించండి. మీరు హ్యాపీగా ఫీలవుతున్నారా లేక టెన్షన్గా ఫీలవుతున్నారా? ఒక నిజమైన మనిషి మీకు పాజిటివ్ ఫీలింగ్ ఇస్తాడు, కానీ నమ్మకద్రోహి మీ ఎనర్జీని డ్రైన్ చేస్తాడు. ఇంకో టెస్ట్ ఏమిటంటే మీరు ఒక చిన్న సీక్రెట్ చెప్పండి. అది బయటికి వెళ్తుందా లేదా చూడండి. అది బయటికి వెళ్తే మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే అది మీకు ఒక క్లియర్ సిగ్నల్. ఆ వ్యక్తిని ఇక మీదట పూర్తిగా నమ్మకూడదు. మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. ఆ వ్యక్తి మీ ఎదుగుదలని ఎలా చూస్తున్నాడు? మీరు ఎదిగితే వాళ్లు నిజంగా సంతోషపడుతున్నారా లేక అసూయపడుతున్నారా? అసూయపడే వ్యక్తి ఎప్పుడు మీకు మంచి చేయడు. ఒక రోజు లేదా మరో రోజు మీకు హాని చేస్తాడు. ఈ నెలలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం మీ మాటలు, మీ ప్లాన్స్, మీ ఫ్యూచర్ గోల్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేయకండి. ఎందుకంటే మీ ప్లాన్ తెలిసిన వాళ్లు మీకు అడ్డంకులు సృష్టించే అవకాశముంది.
ఇది చాలా మంది అర్థం చేసుకోరు. ఇంకో రియల్ లైఫ్ సిగ్నల్ ఏమిటంటే, మీరు ఎప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయని వ్యక్తి, కాని మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగే వ్యక్తి. ఇది ఒక క్లియర్ రెడ్ ఫ్లాగ్. మీరు ఇలాంటి వారిని దూరంగా పెట్టాలి. మీరు గమనించాల్సిన ఇంకో విషయం, ఆ వ్యక్తి మీ గురించి మాట్లాడేటప్పుడు మనము అని మాట్లాడుతున్నాడా లేక నేను అని మాట్లాడుతున్నాడా? నిజమైన వ్యక్తి ఎప్పుడు మనము అని మాట్లాడతాడు, కాని నమ్మకద్రోహి ఎప్పుడూ తన లాభం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు ఏమి చేయాలి అంటే, మొదట మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకండి. మీరు వెంటనే వాళ్లతో గొడవ పడకండి. మీరు కూల్గా ఉండాలి. మీరు వాళ్లను గమనించాలి. వాళ్ల ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు మీ డిసిషన్ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టడం మంచిది, కాని కొన్ని సందర్భాల్లో మీరు కేవలం మీ లిమిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మీరు వాళ్లతో మాట్లాడొచ్చు కాని మీ పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. ఇది చాలా సేఫ్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ విలువను మీరు తగ్గించుకోవద్దు. ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేశారని మీరు మీ మీద డౌట్ పెట్టుకోకండి. అది వాళ్ల స్వభావం. మీ విలువకు సంబంధం లేదు. మీరు మీపై నమ్మకం ఉంచుకోవాలి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా కాస్త స్ట్రాంగ్గా ఉంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది. మీరు శివుడి నామస్మరణ చేయడం, హనుమాన్ చాలీసా చదవడం వంటివి చేస్తే మీ మైండ్ స్టేబుల్ అవుతుంది. మీరు సరైన వ్యక్తులను గుర్తించే శక్తి పెరుగుతుంది. చివరిగా ఒక విషయం, ప్రతి ద్రోహం ఒక పాఠం నేర్పుతుంది. అది మనకు బాధ ఇస్తుంది కాని అదే మనకు నిజమైన వాళ్లు ఎవరో చూపిస్తుంది. ఈ నెలలో మీరు ఒకసారి బాధపడినా తర్వాత మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో క్లియర్గా అర్థం చేసుకుంటారు. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీరు పెద్ద సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మీరు అజాగ్రత్తగా ఉంటే మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు నుంచే అలర్ట్గా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్లను గమనించాలి. మీ మనసు చెప్పేది వినాలి. ఇప్పుడు మీరు వినబోయే ఈ విషయం మీ మనస్కు ఆశ నింపే భాగం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు విన్నది హెచ్చరికలు, జాగ్రత్తలు, నమ్మకద్రోహం గురించి. కాని ఇప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక శుభసమయం గురించి తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన స్త్రీ మీ జీవితంలోకి ఎలా వస్తుంది, ఆమె మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతోంది అన్నది ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో దైవం ఒక వ్యక్తిని పంపిస్తుంది. ఆ వ్యక్తి మనకు సపోర్ట్గా, గైడ్గా, కొన్నిసార్లు అదృష్టంగా మారిపోతాడు. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో సింహరాశివారి జీవితంలోకి ఒక ప్రత్యేకమైన స్త్రీ అడుగు పెట్టబోతోంది. ఆమె సాధారణ వ్యక్తి కాదు. ఆమె రాక ఒక సంకేతం, ఒక మార్పు ప్రారంభం. ఆమె ఎలా ఉంటుందంటే, మొదట ఆమె మీకు చాలా సాధారణంగా కనిపిస్తుంది. మీరు మొదట చూసినప్పుడు పెద్దగా ఎలాంటి స్పెషల్ ఫీలింగ్ రాకపోవచ్చు. కాని కొద్దికాలం గడిచిన తర్వాత మీరు గమనిస్తారు. ఆమె మాట్లాడే మాటలు, ఆమె ఇచ్చే సలహాలు, ఆమె ఉండే విధానం మీపై ఒక పాజిటివ్ ప్రభావం చూపించడం ప్రారంభమవుతుంది. ఆమె మీకు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక ఎనర్జీ లాంటిది. మీరు ఆమెతో మాట్లాడినప్పుడు మీకు రిలీఫ్ ఫీలవుతుంది. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు ఆమె మాటలు మీకు కంఫర్ట్ ఇస్తాయి. మీరు కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు ఆమె మీకు క్లారిటీ ఇస్తుంది. ఇది సాధారణం కాదు. ఇది ఒక ప్రత్యేకమైన కనెక్షన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమె మీకు ఎప్పుడు నిజం మాత్రమే చెబుతుంది. మీరు తప్పు చేసినప్పుడు కూడా ఆమె మీకు సూటిగా చెబుతుంది. మీరు మొదట అది వినడానికి ఇబ్బంది పడినా తర్వాత మీరు అర్థం చేసుకుంటారు అది మీ మంచి కోసమే అని. ఇది ఒక నిజమైన వ్యక్తి లక్షణం. ఆమె రాకతో మీ జీవితంలో కొన్ని మార్పులు ఆటోమేటిక్గా జరగడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఆగిపోయిన పనులు మెల్లగా పూర్తవుతాయి. మీరు ప్రయత్నించినా జరగని విషయాలు ఒక్కసారిగా సెట్ అవుతాయి. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీ బిజినెస్ లేదా జాబ్ విషయంలో కూడా మార్పులు కనిపిస్తాయి. మీరు కొత్త అవకాశాలు పొందుతారు. మీకు సపోర్ట్ చేసేవాళ్లు పెరుగుతారు. ముఖ్యంగా మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఇది ఆమె రాకతో వచ్చిన పాజిటివ్ ఎనర్జీ ప్రభావం. కుటుంబంలో కూడా ఒక శాంతి వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీరు ఇంట్లో ప్రశాంతంగా ఫీలవుతారు. ఇది కూడా చాలా పెద్ద మార్పు. ఎందుకంటే మనం బయట ఎంత సక్సెస్ అయినా ఇంట్లో ప్రశాంతత లేకపోతే మనసు సంతోషంగా ఉండదు. ఇప్పుడు మీరు ఎలా గుర్తించాలి అంటే, ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఒక డిఫరెన్స్ ఫీలవుతారు. మీరు ముందులా కాదు. మీ ఆలోచనలు మారతాయి. మీరు పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. ఇవన్నీ కూడా ఆమె ప్రభావం. ఇంకో ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, ఆమె మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది కాని ఎప్పుడూ మీపై ఆధారపడదు. అంటే ఆమె తన జీవితాన్ని కూడా సరిగా హ్యాండిల్ చేస్తుంది. అదే సమయంలో మీకు కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇది చాలా రేర్ క్వాలిటీ. మీరు ఆమెతో ఉన్నప్పుడు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. మీరు చాలా కంఫర్ట్గా ఫీలవుతారు. మీరు మీ నిజమైన భావాలను బయట పెట్టగలుగుతారు. మీరు నటించాల్సిన అవసరముండదు. ఇది ఒక నిజమైన కనెక్షన్ లక్షణం. ఇంకో విషయం గమనించాలి. ఆమె మీకు ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించమని చెప్పదు. ఆమె ఎప్పుడు మీకు ధైర్యం ఇస్తుంది. మీరు పడిపోయినప్పుడు లేపుతుంది. మీరు వదిలేయాలని అనుకున్నప్పుడు మళ్లీ ప్రయత్నించు అని ప్రోత్సహిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. ఈ కాలంలో మీరు ఒక చిన్న తప్పు చేయకూడదు. అదే ఆమెను లైట్గా తీసుకోవడం. చాలామంది మంచి వ్యక్తులను గుర్తించకుండా కోల్పోతారు. తర్వాత బాధపడతారు. కాని మీరు అలా చేయకూడదు. మీరు ఆమె విలువను అర్థం చేసుకోవాలి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు కూడా మీ వైపు నుండి నిజాయితీగా ఉండాలి. మీరు ఆమెను గౌరవించాలి. ఆమెను అర్థం చేసుకోవాలి. ఒక రిలేషన్ లేదా కనెక్షన్ సక్సెస్ అవ్వాలంటే ఇద్దరు కూడా ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఆమె మీ జీవితంలో ఒక ఫ్రెండ్గా రావచ్చు. కొన్నిసార్లు ఒక గైడ్గా రావచ్చు. కొందరికి ఆమె లైఫ్ పార్ట్నర్గా కూడా మారే అవకాశముంది. ఇది మీ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాని ఆమె రాక మాత్రం ఖాయం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమె రాకతో మీరు మీలోని కొన్ని నెగటివ్ హ్యాబిట్స్ వదిలేయడం ప్రారంభిస్తారు.
మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలని అనుకుంటారు. ఇది చాలా గొప్ప మార్పు. ఇది మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఈ కాలంలో ఒక పని చేయాలి. అదే మీ హృదయాన్ని ఓపెన్గా ఉంచుకోవడం. మీరు కొత్త వ్యక్తులను కలవడానికి రెడీగా ఉండాలి. మీరు మీలోకి క్లోజ్ అయిపోతే ఈ అవకాశం మిస్ అవుతారు. కాబట్టి మీరు ఓపెన్గా ఉండాలి. చివరిగా ఒక విషయం, ప్రతి ఒక్కరికి ఈ అవకాశం రావదు. కొందరికి మాత్రమే ఈ విధమైన వ్యక్తులు జీవితంలోకి వస్తారు. మీరు అలాంటి అదృష్టవంతుల్లో ఒకరై ఉండవచ్చు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఇక్కడ తీసుకునే నిర్ణయాలు, మీరు ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది మీ ఫ్యూచర్ను నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, తెలివిగా ముందుకు వెళ్ళాలి. ఈ నెలలో మీ ఖర్చులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మీరు ప్లాన్ చేయని ఖర్చులు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి. ఒకవేళ మీరు ముందుగా సేవింగ్స్ పెట్టుకుని ఉంటే కొంతవరకు మేనేజ్ అవుతుంది. కానీ మీరు ప్లానింగ్ లేకుండా ఉంటే మాత్రం కాస్త టెన్షన్ ఫీల్ అవుతారు. అందుకే మీరు ఇప్పుడే అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. చిన్నగా అనిపించే సమస్యలు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకురావచ్చు. ఇది మీకు అనవసరమైన ఖర్చుగా అనిపించినా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ఖర్చు పెట్టడం ఎప్పుడు తప్పు కాదు, కానీ లేట్ చేయడం మాత్రం ప్రమాదకరం. ఇంకో పెద్ద కారణం ఆడంబర ఖర్చులు. మీరు మీ స్టేటస్ చూపించాలనే కోరికతో కొన్ని ఖర్చులు చేసే అవకాశముంది. కొత్త వస్తువులు కొనడం, అవసరం లేని షాపింగ్ చేయడం, లేదా ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి డబ్బు ఖర్చు చేయడం, ఇవన్నీ కూడా ఈ నెలలో ఎక్కువగా జరగొచ్చు. కానీ ఇవి తర్వాత మీకు పశ్చాత్తాపం తీసుకురావచ్చు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ కాలంలో మీరు ఎంత సంపాదించినా మీరు కంట్రోల్ లేకుండా ఖర్చు చేస్తే అది సరిపోదు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీరు ప్రతి ఖర్చు ముందు ఆలోచించాలి. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఈ నెలలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం చాలా ప్రమాదకరం. మీరు నమ్మిన వ్యక్తి అయినా సరే ఈ టైంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం. మీరు తర్వాత అడిగితే రిలేషన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశముంది. కాబట్టి మీరు లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. మీరు ఎవరైనా హెల్ప్ అడిగితే పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. కాని మీరు మీ లిమిట్లో ఉండాలి. మీరు ఇవ్వగలిగినంత మాత్రమే ఇవ్వండి. మీరు మిమ్మల్ని ఇబ్బందిలో పడేసుకుని ఇతరులకు సహాయం చేయకండి. ఇది చాలా మందికి అర్థం కాని విషయం, కానీ చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఎలా కంట్రోల్ చేయాలి అంటే, మొదట మీరు మీ ఖర్చులను రికార్డ్ చేయడం ప్రారంభించాలి. రోజుకు ఎంత ఖర్చు అవుతోంది, ఎక్కడ ఖర్చు అవుతోంది అన్నది గమనించాలి. ఇది చాలా చిన్న పని అనిపించినా మీకు పెద్ద క్లారిటీ ఇస్తుంది. మీరు ఎక్కడ డబ్బు వేస్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. మీరు ఒక చిన్న రూల్ పెట్టుకోండి. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే కొనకండి. కనీసం ఒక రోజు ఆగండి. ఇంకా మీకు అదే అవసరం అనిపిస్తే మాత్రమే కొనండి. ఇది మీ ఇంపల్సివ్ ఖర్చులను చాలా వరకు తగ్గిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ కాలంలో కొత్తగా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కాస్త టైం తీసుకుని రీసెర్చ్ చేయాలి. ఇతరుల మాటలు విని వెంటనే డబ్బు పెట్టకండి. ఎందుకంటే ఈ కాలంలో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్న డబ్బును కాపాడుకోవడం మీద ఫోకస్ పెట్టాలి. ఇది సంపాదించే సమయం కాదు, ఇది సేవ్ చేసే సమయం. మీరు ఈ దశను సేఫ్గా దాటితే తర్వాత మీకు మంచి అవకాశాలు వస్తాయి. అప్పుడే మీరు పెద్దగా ఆలోచించవచ్చు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీ దగ్గరికి కొన్ని ఫేక్ అవకాశాలు కూడా రావచ్చు. ఇంత పెట్టండి అంత వస్తుంది అనే మాటలు వినిపిస్తాయి. కాని మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు ఇవి మోసాలు అవుతాయి. మీరు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇలాంటి వాటిలో పడిపోకండి. మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కంట్రోల్లో ఉన్నా ఇంట్లో ఇతరులు ఖర్చు చేసే అవకాశముంటుంది. మీరు అందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకో చిన్న టిప్ ఏమిటంటే, మీరు ఈ కాలంలో క్యాష్ ఉపయోగించడం మంచిది. ఆన్లైన్ పేమెంట్స్, కార్డ్స్ వాడితే మనకు ఎంత ఖర్చు అవుతుందో ఫీల్ ఉండదు. కానీ క్యాష్ వాడితే ప్రతి రూపాయి విలువ తెలుస్తుంది. మీరు ఆటోమేటిక్గా ఖర్చులను తగ్గిస్తారు. మీరు ఈ నెలలో ఒక చిన్న సేవింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేస్తే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకు కొంచెమైనా పక్కన పెట్టండి. అది చిన్నగా అనిపించినా నెల చివరికి అది మంచి అమౌంట్ అవుతుంది. ఇది మీకు ఒక సేఫ్టీగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ డబ్బు విషయాల్లో ఇతరులపై పూర్తిగా ఆధారపడకండి. మీరు మీ ఫైనాన్స్ను మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ డబ్బు ఎక్కడ ఉంది, ఎలా వాడుతున్నారు అన్నది మీకు క్లియర్గా ఉండాలి. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు పోవడం కంటే మనసు పోవడం ప్రమాదకరం. మీరు డబ్బు కోల్పోయినా తిరిగి సంపాదించవచ్చు. కాని మీరు మీ కాన్ఫిడెన్స్ కోల్పోతే అది పెద్ద నష్టం. కాబట్టి మీరు ఏ పరిస్థితిలోనూ మీపై నమ్మకం కోల్పోవద్దు. చివరిగా ఒక విషయం, ఈ ఖర్చుల కాలం కూడా తాత్కాలికమే. ఇది ఎప్పటికీ ఉండదు. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మీరు ఈ దశను సేఫ్గా దాటగలుగుతారు. తర్వాత మీకు మంచి రోజులు వస్తాయి. మీ డబ్బు పరిస్థితి కూడా మెరుగవుతుంది. మొదటి కొన్ని రోజులు మీరు అనుభవించిన ఆ ఒత్తిడి, ఆ కన్ఫ్యూజన్, ఆ సమస్యలు ఇవన్నీ ఒక పరీక్ష మాత్రమే. ఈ పరీక్షను మీరు ఎలా హ్యాండిల్ చేశారు అన్నదే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఓపికగా, పాజిటివ్గా ఉంటే మీరు ఈ టర్నింగ్ పాయింట్ను చాలా బాగా ఉపయోగించుకోగలుగుతారు. లేకపోతే అది మీ ముందే ఉండి కూడా మీరు మిస్ అవుతారు. ఈ టర్నింగ్ పాయింట్ సాధారణంగా నెల మధ్యలో లేదా చివరి దశలో వస్తుంది. మీరు గమనిస్తే ఒక్కసారిగా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ముందుగా ఆగిపోయిన పనులు మెల్లగా కదలడం మొదలవుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశం మీ దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అవకాశాలు ఎప్పుడూ పెద్దగా శబ్దం చేయవు. అవి చాలా సైలెంట్గా వస్తాయి. మీరు ఫోకస్ లేకుండా ఉంటే మీరు వాటిని గుర్తించలేరు. కాబట్టి మీరు మీ చుట్టూ జరుగుతున్న మార్పులను గమనించాలి.
చిన్న అవకాశాలను కూడా లైట్గా తీసుకోకండి. మీ కెరీర్ విషయంలో మీరు ఒక పెద్ద బ్రేక్ పొందే అవకాశముంది. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని ఒక్కసారిగా సెట్ అవుతుంది. మీ బాస్ మీ పనిని గుర్తించే అవకాశముంది. లేదా మీకు ఒక కొత్త ఆఫర్ రావచ్చు. ఇది మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప అవకాశం అవుతుంది. బిజినెస్ చేసే వారికి కూడా ఈ సమయం చాలా కీలకం. మీరు కొత్తగా ప్లాన్ చేసిన ఐడియాలు అమలు చేయడానికి ఇది సరైన సమయం. కానీ మీరు ముందుగా చేసిన తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ఒకసారి ఫెయిల్ అయ్యారని వెనక్కి తగ్గకండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. డబ్బు విషయంలో కూడా మీరు కొంత ఊరట ఫీల్ అవుతారు. మీరు ఎదుర్కొన్న ఖర్చుల తర్వాత ఇప్పుడు కొంత ఇన్కమ్ పెరుగుతుంది. మీరు పెట్టిన ప్రయత్నాలకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఇది చిన్నగా మొదలైనప్పటికీ మెల్లగా పెద్దగా మారే అవకాశముంది. కాబట్టి మీరు ఈ ఫ్లోను కొనసాగించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్కు పోకూడదు. చాలామంది ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు. కొంచెం సక్సెస్ వచ్చిన వెంటనే వారు కంట్రోల్ కోల్పోతారు. అదే వాళ్లను మళ్లీ కష్టాల్లోకి నెడుతుంది. కాబట్టి మీరు స్టేబుల్గా ఉండాలి. మీ రిలేషన్షిప్స్ విషయంలో కూడా ఒక పాజిటివ్ మార్పు వస్తుంది. మీరు ఎదుర్కొన్న అపార్థాలు మెల్లగా క్లియర్ అవుతాయి. మీకు నిజంగా తోడుగా ఉండే వాళ్లు ఎవరో మీరు గుర్తించగలుగుతారు. ఇది మీకు మెంటల్గా చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి మీరు త్వరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ కాలంలో ఒక పని తప్పకుండా చేయాలి. అదే మీ గోల్స్ను క్లియర్గా సెట్ చేయడం. మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు అన్నది మీకు స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే క్లియర్ గోల్స్ ఉంటేనే మీరు వచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకోగలుగుతారు. ఇంకో విషయం గమనించాలి. ఈ సమయంలో మీరు కొత్తగా కొన్ని పరిచయాలు ఏర్పరచుకోవచ్చు. మీరు కలిసే వ్యక్తుల్లో కొందరు మీకు చాలా ఉపయోగపడేవారు అవుతారు. కాబట్టి మీరు నెట్వర్కింగ్పై కూడా ఫోకస్ పెట్టాలి. మీరు ఒంటరిగా అన్ని చేయలేరు. సరైన వ్యక్తులు మీతో ఉంటే మీరు చాలా త్వరగా ఎదుగుతారు. మీ ఆరోగ్యం కూడా ఈ సమయంలో మెల్లగా మెరుగవుతుంది. మీరు ముందు అనుభవించిన చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఎనర్జీగా ఫీల్ అవుతారు. ఇది మీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు ఈ ఫ్లోను కొనసాగించాలి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏమిటంటే, మీరు ఈ సమయంలో ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది. మీరు నెగటివ్గా ఆలోచిస్తే అవకాశాలు ఉన్న మీరు వాటిని చూడలేరు. కాబట్టి మీరు మీ మైండ్ను ట్రైన్ చేయాలి. మీరు ఎప్పుడూ మంచి వైపు చూడాలి. మీరు ఈ కాలంలో ఒక చిన్న హ్యాబిట్ స్టార్ట్ చేయండి. అదే ప్రతిరోజూ మీకు వచ్చిన చిన్న విజయాలను గుర్తించడం. అది ఎంత చిన్నదైనా సరే మీరు దాన్ని సెలబ్రేట్ చేయాలి. ఇది మీ కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. మీరు ఇంకా పెద్ద విజయాలకు రెడీ అవుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ సమయంలో ఇతరులకు ఆహార రూపంలో సహాయం చేయడం కూడా మంచిది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు తిరిగి మంచి రూపంలో వస్తుంది. ఇది ఒక యూనివర్సల్ రూల్. మీరు ఎంత ఇస్తే అంత మీకు వస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది. ఇది ప్రతి ఒక్కరికి రాదు. మీరు దీనిని సరిగా ఉపయోగించుకుంటే మీరు చాలా ఎత్తుకి వెళ్లగలుగుతారు. మీరు దీనిని లైట్గా తీసుకుంటే అది మీ చేతిలో నుంచి జారిపోతుంది. ఇది మీ చేతిలోనే ఉంది. మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఎలా పనిచేస్తారు అన్నదే మీ ఫ్యూచర్ను నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు ఫోకస్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, మరియు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. ఈ నెలలో మీ మాటే మీకు శత్రువుగా మారే అవకాశముంది. మీరు కోపంలో మాట్లాడే ఒక్క మాట కూడా మీ సంబంధాలను దెబ్బతీయగలదు. మీరు ఎన్నాళ్లుగా కష్టపడి సంపాదించిన గౌరవాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగలదు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఈ కాలంలో మీకు చిన్న చిన్న విషయాల మీద కూడా కోపం రావచ్చు. మీరు సాధారణంగా పట్టించుకోని విషయాలు కూడా పెద్దగా అనిపించవచ్చు. ఇది గ్రహాల ప్రభావం వల్ల వస్తుంది. కాని మీరు దాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా తప్పే అవుతాయి. మీరు తర్వాత పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది. మీరు ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకోండి. ఒక గ్లాస్ నీళ్లు తాగండి, లేదా ఆ ప్రదేశం నుంచి కాస్త దూరంగా వెళ్ళండి. ఇది చాలా సింపుల్ అనిపించినా చాలా ఎఫెక్టివ్. ఇది మీకు తప్పు మాటలు బయటకు రాకుండా ఆపుతుంది. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ మాట వల్ల ఎదుటి వ్యక్తికి నష్టం జరుగుతుందా, లేక రిలేషన్ డ్యామేజ్ అవుతుందా అని. మీరు ఇలా ఆలోచించడం ప్రారంభిస్తే మీ కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా మెరుగుపడుతుంది. మీరు చాలా సమస్యలను ముందుగానే ఆపగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం చాలా గొప్ప ఆయుధం. మీరు ప్రతి విషయానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలు వదిలేయడం మంచిది. మీరు సైలెంట్గా ఉంటే ఎదుటి వ్యక్తి కూడా కొంతసేపటికి కూల్ అవుతాడు. సమస్య అక్కడితో ముగుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎప్పుడూ తీపి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కఠినమైన విషయాన్ని కూడా సాఫ్ట్గా చెప్పగలిగితే ఎదుటి వ్యక్తి దాన్ని సులభంగా అంగీకరిస్తాడు. ఇది ఒక ఆర్ట్. మీరు దీన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు కుటుంబం మరియు ఆస్తి విషయానికి వస్తే, ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సొంతవాళ్ల నుంచే కొన్ని అపార్థాలు వచ్చే అవకాశముంది. మీరు ఎంత నమ్మిన వారైనా సరే ఈ కాలంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న అపార్థం కూడా పెద్ద గొడవగా మారే అవకాశముంది. భూమి, ఆస్తి, డబ్బు విషయాల్లో మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా అది పూర్తిగా అర్థం చేసుకుని తీసుకోవాలి. మీరు ఎవరి మాటలు విని వెంటనే సైన్ చేయకండి. ప్రతి డాక్యుమెంట్ను చదవండి. అవసరమైతే ఒక నిపుణుడిని అడగండి. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద సమస్యలు రాకుండా కాపాడుతుంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ కాలంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీకు మీరే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీరు కాస్త టైం తీసుకుని ఆలోచిస్తే మీరు చాలా సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు.
తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదకరం. మీ ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో వాతావరణ మార్పులు మీపై ప్రభావం చూపే అవకాశముంది. మీరు చిన్న చిన్న జలుబు, జ్వరం, అలసట వంటి సమస్యలను అనుభవించవచ్చు. మీరు వీటిని లైట్గా తీసుకోకండి. టైంకి జాగ్రత్త పడితే పెద్ద సమస్యలు రాకుండా ఆపుకోవచ్చు. మీ ఆహారంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ తక్కువగా తీసుకోవడం మంచిది. మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీరు నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇప్పుడు దైవ పరిహారాల గురించి మాట్లాడుకుంటే ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. మీరు ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయం వెళ్లడం మీకు చాలా శుభమిస్తుంది. మీరు అక్కడ ప్రశాంతంగా కూర్చుని కొంతసేపు ప్రార్థన చేస్తే మీ మైండ్ కూల్ అవుతుంది. మీరు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది, మీ భయాలను తగ్గిస్తుంది. అలాగే మీరు శనిదేవుని దర్శనం చేయడం కూడా మంచిది. ఇది మీపై ఉన్న నెగటివ్ ప్రభావాలను తగ్గిస్తుంది. ఆదివారం రోజున మీరు ఆదిత్య హృదయం పఠిస్తే అది మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇది మీ రోజును ఎనర్జీగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. మీరు ఈ చిన్న చిన్న అలవాట్లు ఫాలో అయితే మీ జీవితం మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఇంకో శక్తివంతమైన ఉపాయం ఏమిటంటే మీరు కుక్కలకు ఆహారం పెట్టడం. ఇది చాలా చిన్న పని అనిపించినా దీని ప్రభావం చాలా గొప్పది. ఇది శనిదేవుడిని ప్రసన్నం చేస్తుంది అని నమ్మకం. మీరు ఇది రెగ్యులర్గా చేస్తే మీ కష్టాలు తగ్గే అవకాశముంది. ఇప్పుడు దిష్టి గురించి మాట్లాడుకుంటే ఈ నెలలో మీపై దిష్టి ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మంచి పనులు చేసినప్పుడు, మీరు ఎదిగినప్పుడు కొందరు అసూయతో చూస్తారు. అది మీపై నెగటివ్ ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ విజయాలను ప్రతి ఒక్కరితో షేర్ చేయకండి. మీరు కొంత విషయాలను మీ దగ్గరే ఉంచుకోవాలి. మీరు మీ పనులు సైలెంట్గా చేస్తే మీరు చాలా సేఫ్గా ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన టిప్. ఇంకో బ్రహ్మాస్త్ర పరిహారం ఏమిటంటే శనివారం రోజున మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం. ఇది చాలా పవర్ఫుల్ అని చెబుతారు. మీరు నిజమైన విశ్వాసంతో చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. రాత్రి మీరు ఒక చిన్న గిన్నెలో పెరుగు తీసుకుని మీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి. ఉదయం దాని చెట్టు వద్ద పోయండి. ఇది చాలా పాత సంప్రదాయం. ఇది మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది అని నమ్మకం. చివరిగా ఒక విషయం, సింహరాశి జాతకులారా, మీ జీవితాన్ని మార్చేది మీ ఆలోచన. నీ ఆలోచనే నీ జీవితం అనే మాటను ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీరు పాజిటివ్ ఫలితాలు పొందుతారు. మీరు నెగటివ్గా ఆలోచిస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. మీరు మీపై నమ్మకం ఉంచుకోండి. మీరు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా మీరు గెలుస్తారు అనే నమ్మకం కలిగి ఉండండి. మీరు పడిపోయినా మళ్లీ లేవగలుగుతారు. ఇదే నిజమైన సింహరాశి లక్షణం. ఈ మొత్తం ప్రయాణంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు మీ మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ కాలాన్ని విజయవంతంగా దాటగలుగుతారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ రేపటిని నిర్మిస్తాయి. కాబట్టి మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీరు గెలవాలి అని నిశ్చయించుకుంటే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.